హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సూరజ్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా నీట్ యూజీ 2026 మంచి మార్కులు సాధించి తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోట. సో ఇక్కడ మనం చూసుకుంటే అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అయితే ఇది చాలా ముఖ్యమైన అప్డేటు. సో దీంట్లో ముఖ్యంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు తెలంగాణలో వారి యొక్క ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద కన్వీనర్ కోటా కింద మెరిట్ లిస్ట్ అయితే సంబంధిత అప్డేట్ అయితే విడుదలైంది. ఈ అప్డేట్ కోసం ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటేమో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్. ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో వారి ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో రెండో విషయం ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్ అనేవి ఇన్ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అవ్వలేదు. సో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండు లిస్టుల్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది, మీ ఏ కారణం చేత ఇది ఇన్ఎలిజిబుల్గా చూపించారు, ఇంకా ఏమైనా కరెక్షన్ ఉందా, దానికి సంబంధించి గ్రీవెన్స్ అవకాశం ఉందా అన్న విషయాలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి చూద్దాం. ఇక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ విడుదల చేసిన డాక్యుమెంట్లు స్పష్టంగా చూపించాలంటే ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అనేవి అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద. సో ఇక్కడ 2026-27 అని ఉంది కాబట్టి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ అని, అంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్, రిజిస్టర్డ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రూపొందించారు. సో ఇక్కడ ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు కాబట్టి ఇది ప్రస్తుతం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్గా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సో అందువల్ల ఈ లిస్ట్లో మీ పేరు ఉందని మాత్రమే ఫైనల్ అడ్మిషన్ అని, కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అని అయిందని అనుకోకండి. సో ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఏ వివరాలు ఉన్నాయంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రతి క్యాండిడేట్కి సంబంధించి అనేక కాలమ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా ముఖ్యంగా సీరియల్ నెంబర్ కానీ, ఇక్కడ నీట్ యూజీ 2026 రూల్ నెంబరు, నీట్ ర్యాంకు, నీట్ స్కోరు, అదే ఎన్సీసీ వెయిటేజ్ ఎంత ఉంది, ఫైనల్ స్కోర్ ఎంత, సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, దీనికి సంబంధించిన ఇక్కడ కాలమ్స్ అయితే చూపించడం జరిగింది. సో ఇక్కడ నీట్ ర్యాంకు స్కోరు ఎలా చూడాలంటే ఇక్కడ నీట్ యూజీ 2026 రూల్ నెంబర్తో పాటు నీట్ యూజీ ర్యాంకు, నీట్ స్కోరు, సో ఈ మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్కోర్ కార్డ్, నీట్ ర్యాంకు, అదేవిధంగా నీట్ స్కోర్, ఫైనల్ స్కోర్ ఎంత ఉంది, సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓసీ, బీసీబీ అదేవిధంగా బీసీసీ కేటగిరీ వివరాల లిస్టులో కనిపిస్తున్నాయి క్లియర్గా. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా కొంతమంది క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా మైనారిటీ కాలమ్స్లో కూడా వివరాలు అయితే చూపించారు. సో వారికి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి అభ్యర్థులు గమనించాలి. అందువల్ల మీ పేరు మాత్రమే చూసి ముందుకు వెళ్ళకండి. మీ ర్యాంకు, నీట్ స్కోర్ కార్డు, సో కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విద్యార్థులారా, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ వివరాలు ఏదైనా తప్పు ఉంటే లేదా మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సంబంధించి ఏమైనా సమస్య ఉంటే వెంటనే యూనివర్సిటీకి గ్రీవెన్స్ ఇవ్వడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇక్కడ ఈ గ్రీవెన్స్ సంబంధించిన డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రీవెన్స్ సంబంధించిన డేట్లో ముఖ్యంగా నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మీ నేము, ర్యాంకు, స్కోరు, కేటగిరీ లేదా వెరిఫికేషన్ సంబంధించి ఏదైనా తప్పు కనిపిస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గ్రీవెన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ గ్రీవెన్స్ లిస్ట్ కూడా క్లియర్గా ఇక్కడ ముఖ్యమైన తేదీలు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఎనీ గ్రీవెన్స్ ఆర్ రిగార్డెడ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కెన్ బి బ్రాట్ ఇన్ నోటీస్ ఇమీడియట్లీ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ షెల్ బి అప్లోడెడ్ మెయిల్డ్ ఆన్ ద కాళోజీ నారాయణ యూనివర్సిటీ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఎప్పటి లోపల 26 ఆగస్ట్ లోపల 12 noon లోపల సబ్మిట్ చేయమని ఇక్కడ ఇచ్చారు. సో గ్రీవెన్స్ సంబంధించి అంటే డెడ్ లైన్ ఎట్టి పరిస్థితులు మిస్ చేయకండి. 2026 మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే, సో ఇక్కడ 2026 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే గ్రీవెన్స్ పరిగణలోకి తీసుకోబోమని సో నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే సబ్మిట్ చేయండి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే, మరో ముఖ్యమైన విషయం, ప్రస్తుతం విడుదల చేసింది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. యూనివర్సిటీకి వచ్చిన అన్ని గ్రీవెన్స్ను పరిశీలించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తామని నోటిఫికేషన్ పేర్కొన్నారు. అంటే 26వ తారీఖు వరకు, సో 26వ తారీఖు మధ్యాహ్నం వరకు అయితే మనకి ఈ గ్రీవెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి
తీసుకుంటారు. అంటే ప్రస్తుతం ఈ లిస్టులు చూసి మీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పు ఉంటే డెడ్ లైన్ లోపల గ్రీవెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత యూనివర్సిటీకి అన్ని గ్రీవెన్స్ను పరిశీలించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించాలి. సో అందరి పేర్లు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ ఒకసారి ఈ లిస్ట్లో చెక్ చేయండి. అదేవిధంగా వెబ్ ఆప్షన్ గురించి ముఖ్యమైన విషయం, ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్ సంబంధించి నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ వెబ్సైట్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్టు వచ్చిన తర్వాత తదుపరి ముఖ్యమైన దశ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వెబ్ ఆప్షన్స్ విద్యార్థులు తమకు కావాల్సిన కాలేజెస్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ స్టూడెంట్స్ తమకు కావాల్సిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, కాంపిటెంట్ అథారిటీ కోటా సంబంధించి అన్ని అవసరాన్ని బట్టి బీడీఎస్ కాలేజెస్, సో ఇలాంటి వాటిని కాలేజ్ వైజ్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం మంచిది. దీని గురించి ముందే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తయారు చేసుకోండి. ఆల్రెడీ దీని గురించి వెబ్ ఆప్షన్స్ గురించి కాలేజ్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, మన ప్రీవియస్ వీడియోలో ఉంది. సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇదే విధంగా ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, బీడీఎస్ సీట్ వస్తుందా అంటే ఇక్కడ ముఖ్యమైన క్లారిఫికేషన్, మెరిట్ లిస్ట్లో పేరు రావడం కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయిందని కాదు. ముందుగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత మాత్రం ఫైనల్ లిస్ట్ వస్తుంది. తర్వాత యూనివర్సిటీ సీట్ మ్యాట్రిక్స్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ నిర్వహిస్తుంది. కాబట్టి మీ ర్యాంకు, కేటగిరీ, లోకల్, నాన్ లోకల్ స్టేటస్, అవైలబుల్ సీట్స్, రిజర్వేషన్ రూల్స్, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ వంటి అనేక అంశాలపై సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మెరిట్ లిస్ట్లో పేరు ఉందని మాత్రమే నాకు ఎంబీబీఎస్ సీటు కన్ఫామ్ అని అనుకోవద్దు. ఇప్పుడు ముఖ్యంగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి. సో దీనికి సంబంధించి ఇది పూర్తిగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. సో టోటల్గా 378 పేజెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ గురించి లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ టోటల్గా ఇది కూడా సేమ్ 17 పేజెస్ ఉంది. 810 మెంబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 810 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వీరి గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆల్రెడీ వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయి చాలా మంచి స్కోర్ వచ్చింది, నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది, మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు ముఖ్యమైన లిస్టు, దీంట్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లిస్ట్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా విడుదల చేశారు. దీంట్లో ముఖ్యంగా సో ఇక్కడ వీళ్ళు ఎందుకు అంటే అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్లో అవసరమైన ప్రమాణాలను పూర్తి చేయని క్యాండిడేట్స్గా ఈ లిస్టులో చూపించడం జరిగింది. అంటే కొంతమంది సర్టిఫికేట్స్ అనేది తప్పుగా అప్లోడ్ చేశారు. ఈ లిస్టులో ముఖ్యంగా నీట్ యూజీ రూల్ నెంబరు, సో దీనికి సంబంధించి డీటెయిల్స్, సీరియల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, స్కోర్ కార్డు, అదేవిధంగా ఎన్సీసీ ఫైనల్ స్కోరు, క్యాండిడేట్ నేము, జెండరు, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, లోకల్, వెరిఫికేషన్ రిమార్క్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఈ వెరిఫికేషన్ రిమార్క్స్ అనేది చెక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ రిమార్క్స్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో వెరిఫికేషన్ రిమార్క్స్ కాలంలో ఉంది, అక్కడ వాళ్ళు ఏమి మిస్టేక్ చేశారు దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్స్ ఎందుకు ఇక్కడ ఇన్ఎలిజిబుల్గా పరిగణించబోతున్నారంటే రీజన్ కూడా ఇచ్చారు. ఉదాహరణకి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీటిలో ముఖ్యంగా నాన్ లోకల్, నాన్ ఎలిజిబుల్, సో ఇక్కడ అనే రిమార్క్స్ అయితే కనిపిస్తుంది. సో కొంతమంది నాన్ లోకల్, నాన్ ఎలిజిబుల్ చూపిస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ సంబంధించి సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. కొంతమంది అవసరమైన సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోవడం, ఎలిజిబిలిటీ ప్రూఫ్స్కి సంబంధించి సమస్యలు ఉన్నట్లు ఈ రిమార్క్లో చూపిస్తున్నాయి. అందువల్ల ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే కేవలం ఇన్ఎలిజిబుల్ అని మాత్రమే చూడకుండా వెరిఫికేషన్ రిమార్క్స్ కాలంని పూర్తి చేయండి, పూర్తిగా చదవండి. మీకు ఎందుకు ఇన్ఎలిజిబుల్గా చూపించబడ్డారంటే ఇక్కడ ముఖ్యంగా ఈ లిస్టులో నాన్ లోకల్, నాట్ ఎలిజిబుల్ అనే వెరిఫికేషన్ రిమార్క్స్ కొన్ని క్యాండిడేట్స్ వద్ద కనిపిస్తుంది. అలాగే తెలంగాణ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ విషయంలో ఎలిజిబుల్ అని భావిస్తే మీకు సంబంధించిన లోకల్ స్టేటస్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేదా వెరిఫై చేయండి. ఏదైనా తప్పు వెరిఫికేషన్ ఉంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని గ్రీవెన్స్ ద్వారా సబ్మిట్ చేయండి. దీనికి అవకాశం అయితే ఉంది, కానీ డెడ్ లైన్ మాత్రం చాలా ముఖ్యమైనది. 26th August 2026 ఆఫ్టర్నూన్ 12 noon వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. సో 12 noon వరకు అయితే అవకాశం ఉంది. ఈలోపు గ్రీవెన్స్ ద్వారా సో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ సబ్మిట్ చేయండి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అదేవిధంగా ఇక్కడ స్పెషల్ కేటగిరీలో పర్సన్ విత్ డిజబిలిటీ, చిల్డ్రన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా క్యాప్ సంబంధించిన విషయాలు, అదేవిధంగా ఎస్సీసీఎల్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సమ్ స్పెషల్ కేటగిరీ సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది సపరేట్గా డిస్ప్లే చేస్తామని యూనివర్సిటీలో ఇక్కడ పేర్కొనడం జరిగింది.
ఇలా ఎందుకు నాన్ ఎలిజిబుల్గా చేశారంటే ఈ లిస్టులో నాన్ లోకల్ స్టేటస్తో పాటు తెలంగాణలో అవసరమైన స్కూలింగ్ లోకల్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ లేకపోవడం, సో అవి కూడా కొంత నాన్ ఎలిజిబుల్ కింద చూపించడం జరుగుతుంది. 9th 10th స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం, ఆల్రెడీ ఈ టాప్లో ఉన్నారు వీళ్ళు, సో టాప్ మార్క్స్ నీట్ స్కోర్ కూడా బాగుంది, 629 ఉంది, కానీ ఎస్ఎస్సి మెమో అండ్ 9th స్టడీ సర్టిఫికేట్స్ నాట్ సబ్మిటెడ్. సో ఇక్కడ అదేవిధంగా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోవడం, కొంతమంది బోనఫైడ్ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడ్ అని రాశారు, సో ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎస్ఎస్సి మెమో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది లేకపోవడం వల్ల కొంతమందిని రిజెక్ట్ కాదు, నాన్ ఎలిజిబుల్ లిస్టులో పెట్టారు. వాళ్ళు ఇప్పుడు సరి చేసుకుంటే సరిపోతుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం, 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ పూర్తిగా అప్లోడ్ చేయకపోవడం, కొన్ని సందర్భాల్లో సర్టిఫికేట్ సరిగా అప్లోడ్ చేయకపోవడం, సో ఇలాంటి డాక్యుమెంట్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సో కొంతమంది 9th సర్టిఫికేట్ 10th సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని వీళ్ళు నాన్ ఎలిజిబిలిటీలో పెట్టడం జరిగింది. సో అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్, సో అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రతి స్టూడెంట్ చేయవలసిన పని చాలా సింపుల్గా చెప్తాను. అఫీషియల్ వెబ్సైట్ కాళోజీ నారాయణరావు KNRUHS అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. MBBS BDS 2026-27 కాంపిటెంట్ అథారిటీ కోటా అడ్మిషన్ సంబంధించి తాజా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయండి. నీట్ యూజీ 2026 రూల్ నెంబరు, మెరిట్ లిస్ట్లో మీ వివరాలు అయితే వెతకండి. నీట్ ర్యాంకు, స్కోర్ కార్డు, కేటగిరీ, జెండరు, EWS, మైనారిటీ డీటెయిల్స్ వెరిఫై చేయండి. మీ పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉందా లేదో ఒకసారి చూసుకోండి. మీ పేరు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇనెలిజిబుల్ ఉంటే వెరిఫికేషన్ రిమార్క్స్లో రీజన్ ఏంటో ఎతకండి. ఆ రీజన్ వెతికి మీ వివరాలు తప్పు ఉందని భావిస్తే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని అఫీషియల్ వెబ్సైట్లో మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి. 26th ఆగస్టు 12 వరకే ఉంది ఇది అవకాశం. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం అఫీషియల్ వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ మిస్ అవ్వకండి. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ గురించి ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలనేది. విద్యార్థులు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను. అంటే మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండడం వల్ల వెంటనే కాలేజీలో సీట్ వచ్చిందని సో జాయిన్ అయ్యి వెళ్ళకండి. సో ఫైనల్ లిస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి, ఫైనల్ రిజల్ట్ వరకు. ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సీట్ అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ప్రతి దశను జాగ్రత్తగా ఫాలో చేయండి. సో నీట్ యూజీ 2026లో మంచి ర్యాంక్ సాధించి విద్యార్థులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఒక చిన్న సర్టిఫికేట్ ఇష్యూ వల్ల, లోకల్ స్టేటస్ సమస్య వల్ల మీ పేరు అయితే ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వెళ్ళే అవకాశం ఉన్నందున మీ పేరు ఏ లిస్టులో ఉందో తప్పకుండా చెక్ చేయండి. 2 సపరేట్ లిస్టులు ఇచ్చారు. ముఖ్యంగా వెరిఫికేషన్ రిమార్క్స్ అయితే ఇగ్నోర్ చేయవద్దు. సో ఏదైనా తప్పు ఉంటే 26th లోపే గ్రీవెన్స్ ద్వారా సబ్మిట్ చేయండి. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేసి తదుపరి సీట్ మ్యాట్రిక్స్, వెబ్ ఆప్షన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది అయితే లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నీట్ ఆస్పిరెంట్స్ మరియు MBBS BDS అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ ఈ విషయంలో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీలాంటి నీట్ కౌన్సిలింగ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, అదేవిధంగా డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, MBBS BDS మెడికల్ అడ్మిషన్స్ మరియు తెలంగాణ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ర్యాంక్ ఏ కేటగిరీ, సో ఏ కాలేజీ వచ్చే అవకాశం ఉందో మనకి కామెంట్లో అయితే తెలియజేయండి. మీ నీట్ ర్యాంకు, మార్క్స్, కేటగిరీ, లోకల్ నాన్ లోకల్ స్టేటస్ అనేది కామెంట్లో తెలియజేయండి. మీకు సంబంధించిన కౌన్సిలింగ్ అనాలిసిస్ కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.